రంగారెడ్డి జిల్లా మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొక యువతికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ ఐసీఎఫ్ఐ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొక యువతికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, కోకాపేట్ లో బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వెళ్తుండగా అయితే ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మిర్జాగూడ వద్ద చెట్టు కారు ఓవర్ స్పీడ్ లో ఉండడం వల్ల చెట్టును ఢీకొనడంతో ఎక్కడికక్కడే స్పాట్ లో 4 విద్యార్థులు కూడా స్పాట్ లో మృతి చెందారు. 4 విద్యార్థులతో పాటు మరొక యువతి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ కారులో ఉండడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఈ మృతి చెందిన విద్యార్థులంతా కూడా ఐబీఎస్ కాలేజీకి చెందిన వారిగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం వీరిలో నిఖిల్, సూర్య, సుమంత్, రోహిత్ 4 కూడా స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ 4 యొక్క డెడ్ బాడీని కూడా చెవెళ్ళ హాస్పిటల్ కి తరలించారు. మరి కొద్దిసేపట్లోనే పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. అయితే 4 మృతికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై ఎలా జరిగిందనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం అయితే జరిగిన నేపథ్యంలో అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు బర్త్డే పార్టీకి వెళ్ళారు కాబట్టి మద్యం సేవించి ఏమైనా వాహనం నడిపారా, లేక కార్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, అంటే ఓవర్ స్పీడ్ ఉండడం వల్లనే చెట్టుకు ఢీకొని ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి అయితే 4 విద్యార్థులు స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. మరొక యువతి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నారు. ఆమెకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.